అమ్మో! పాట రాయడం ఇంత కష్టమా అనిపిస్తుంటుంది. బహుశా సీతారామ శాస్త్రి గారు చాలా అలాంటి పాటలు చాలా రాసుండొచ్చు. కొన్ని కొన్ని పాటలు విన్నప్పుడు పాట రాయడం ఇంత ఈజీయా? మనకు తెలిసిన పదాల్లో పాట రాయొచ్చు కదా అనిపిస్తుంటుంది. అలాంటి పాటల్లో మీ పాట 'తాను నేను' అన్నీ తెలిసిన పదాలే, అన్నీ అందంగా ఉంటాయి. రోజు వాడుకలో ఉండే పదాలే. అన్నీ పక్కన పేర్చేసరికి చాలా గొప్ప భావాలు వచ్చేసినాయి. అది మకుటమే కొంచెం మీరు కొంచెం ప్రయోగం చేసినట్టున్నారు. 'తాను నేను' ఒకసారి పాడతారా? అందులో పెద్ద ప్రయోగం అంటే వాక్య నిర్మాణం ప్రకారం చూసుకుంటే చాలా చిన్న ప్రయోగం అండి. ఇద్దరు మనుషులకి 2 ఉపమానాలు. అవును. తాను, నేను. అది అబ్బాయి పాడితే అమ్మాయి, నేను. అమ్మాయి పాడితే అబ్బాయి, నేను. సో, ఇద్దరు ఒక జంట పాడుకునేది. ఆ జంటకి 2 ఉపమానాలు. ఆ ఉపమానాల దగ్గర ప్రయోగం అంతా కనిపిస్తుంది. అవును. మీరు మకుటమే అది ప్రయోగం చేశారు. అంతే. ఒకసారి పాడతారా అది? దారి నేను, తీరం తాను, దారం నేను, హారం తాను, దాహం నేను, నీరం తాను, కావ్యం నేను, సారం తాను, నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను, నేను తాను రెప్ప కన్ను వేరైపోని పుడమి మన్ను, తాను నేను మొయిలు మిన్ను, తాను నేను కలువ కొలను, తాను నేను గానం గమకం, తాను నేను ప్రాయం తమకం, శశితానైతే నిశినే నేను కుసుమం తావి, తాను నేను వెలుగు దివ్వే తెలుగు తీపి, తాను నేను మనసు మేను, మనసు మేను, మనసు